మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్విమ్మింగ్ పూల్ దగ్గర అపూర్వ కాఫీ తాగుతూ ఉంటుంది. అపూర్వ అంటూ కృష్ణప్రసాద్ అరుస్తూ అక్కడికి వస్తాడు. ఏంటి కేపీ అలా అరుస్తూ వస్తున్నావు? పిచ్చి కుక్క కానీ ఏమైనా కరిచిందా? అయినా కూడా నీకు అరవటం మాత్రమే వచ్చు. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు నిన్ను కాలు కింద వేసి నలిపి పారేస్తూ ఉంటాను కదా. ఏంటి శారద అక్కడ ఏం జరిగిందో మొత్తం నీకు చెప్పేసిందా? అంతకంటే ముందుగా ఆ గగన్ గాడికి నక్షత్రకి ఇచ్చి పెళ్లి చేయమని నేను కాళ్ళు పట్టుకొని బతిమలాడాను. కానీ శారద ఏం చెప్పింది? భూమికి గగన్కి పెళ్లి చేస్తానని చెప్పింది. అందుకే నేను నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వనని చెప్పి నేను కూడా ఛాలెంజ్ చేసి వచ్చాను అని చెప్తూ ఉంటుంది. అంతేకాదు ఈరోజు భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసే ప్రోగ్రాం పెట్టేసుకున్నాను. భూమి రావటమే లేటు బయటికి వెళ్ళిపోతుంది అని అపూర్వ అంటుంది. ఏం చేసావు? ఏం ప్లాన్ చేసావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఓ నీకు తెలుసో తెలీదో ఆ భూమి ఆ గగన్ గాడి దగ్గర పిఏగా జాయిన్ అయ్యింది. ఆ విషయం నేను మా బావకి చెప్పేశాను. ఇక భూమి ఇంటికి రాగానే మా బావ గెంటేస్తాడు. ఇదే జరగబోయేది. నువ్వు ఏం చేసి ఆపుకుంటావో ఆపు చూద్దాం అని అపూర్వ చెప్తుంది. ఏం చేసైనా సరే నా ప్రాణం అడ్డేసైనా సరే నేను ఆపుతాను, చూస్తూ ఉంటా అపూర్వ అని కృష్ణప్రసాద్ ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే అపూర్వ చిటికి వేస్తూ ట్రై చే కేపీ. కేపీ అంటే అర్థం ఏంటో తెలుసా? కానీ కూడా పనికి రానివాడు అని అర్థం. ట్రై చేసి చూద్దాం అని అపూర్వ చెప్తుంది. శరత్చంద్ర అయితే అపూర్వ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ హాల్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు. రా కేపీ రా, భూమి నన్ను ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, భూమి మిమ్మల్ని మోసం చేసిందని మీకెవరు చెప్పారు అని కృష్ణప్రసాద్ అడుగుతాడు. ఇంకెవరు? నా అపూర్వ చెప్పింది అని శరత్చంద్ర చెప్తాడు. ఓ అపూర్వ కాకుండా ఇంకెవరైనా చెప్పుంటే ఏం చేస్తుండేవాళ్ళు అని కృష్ణప్రసాద్ అడుగుతాడు. నేను కన్ఫర్మ్ చేసుకొని తర్వాత భూమిని అడిగి అవునో కాదో తెలుసుకుని ఉండేవాడిని అని శరత్చంద్ర చెప్తాడు. ఓ అపూర్వ తప్పించి ఇంకెవరు చెప్పినా కన్ఫర్మ్ చేసుకుంటారు. అపూర్వ చెప్తే మాత్రం మీరు గుడ్డిగా నమ్మేస్తారు. ఇదే వచ్చింది బావగారు మీతో తిప్పలు. మీరు ఎందుకు అపూర్వ గారి మాటల్ని ఇలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు బావగారు? ఆ రోజు శోభాచంద్ర చెల్లెమ్మ షార్ట్ సర్క్యూట్లో ప్రాణాలు కోల్పోయిందని అపూర్వ గారు చెప్పగానే ముందు వెనక ఆలోచించకుండా అదే నిజం అనుకొని మీరు గుడ్డిగా నమ్మేశారు. ఇప్పుడేమో శోభాచంద్ర చెల్లెమ్మ చనిపోతూ తన కూతుర్ని ప్రాణాలతో ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఆ కూతురు పెరిగి పెద్దదై మీ చుట్టూ తిరుగుతున్నా కూడా మీరు తెలుసుకోకుండా చేసింది ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, అపూర్వనే అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇన్నేళ్ళైనా కూడా నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నీకు అసలు ఏమీ అర్థం చేసుకోకుండా అపూర్వ చేతిలో మీరు కీలుబొమ్మగా మారిపోయారు. గుడ్డిగా అన్నింటినీ నమ్మేస్తున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే వెంటనే శరత్చంద్ర కృష్ణప్రసాద్ చెంపని పగలగొడతాడు. చంపేస్తా, అపూర్వ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ ప్రాణాలు తీసేస్తా. ఆ రోజు 2 కోట్లు కొట్టేసిన దగ్గర నుంచి నువ్వు అపూర్వపై దేశం పెంచుకున్నామని అపూర్వ చెప్తూనే ఉంది. అయినా కూడా అపూర్వ పోనీలే బావా వదిలేసాయి అని నాతో అంది. అది అపూర్వ అంటే ఆ రోజు కూడా శోభాచంద్రని చంపింది అపూర్వ ఒక్కతే అంటే నేను నమ్మనని చెప్పి నిన్ను కూడా కలుపుకొని చెప్పావు. శోభాచంద్ర అంటే నాకు ప్రాణం, కానీ అపూర్వకి శోభాచంద్ర అంటే తన పంచ ప్రాణాలు. తన అక్కని అపూర్వ చంపుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? నిన్ను ఈ ఇంట్లో పెట్టుకొని నీ బాగోగులు చూసుకుంటుందనే తన మీద ఇంత ద్వేషం పెంచుకున్నావు. నేను అపూర్వ మాట నమ్మకపోతే కొత్తగా దొంగతనం నేర్చుకున్న నీ మాట నమ్మాలా నేను అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నువ్వు నా చేతిలో ఇంకా చచ్చిపోవడం లేదు అంటే నువ్వు నా చెల్లెలు భర్తవన్న ఒక్కనొక్క కారణం చేత బతికిపోతున్నావు. పో, నా కళ్ళ ముందర కనిపించకు అని శరత్చంద్ర కోప్పడుతూ ఉంటాడు. కేపీ అయితే బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అది చూసి చరణ్ కూడా బాధపడుతూ ఉంటాడు. మీరా ఏవండి బిందు కూడా అక్కడికి అందరూ కృష్ణప్రసాద్ని చూసి బాధపడుతూ ఉంటారు. కృష్ణప్రసాద్ అయితే బాధపడుతూ బయటకు వచ్చేస్తుంటాడు. గగన్ భూమి ఇద్దరు కూడా ఆఫీస్కి వస్తారు. క్యాబిన్లోకి రాగానే ఇప్పుడు అంతా ఓకే కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఓకే సార్ అని భూమి అంటుంది. ఉంది కదా అని చెప్పి కడుపు పట్టకుండా తినకూడదు. ఈరోజు నేర్చుకున్న లెసన్ అది, గుర్తుపెట్టుకో అని గగన్ చెప్తే అలాగే సార్ అని భూమి అంటుంది. నేను సార్ అని పిలవమన్నాను కదా అని మరీ ఎక్కువగా సార్లు తగిలించుకో. ఇదిగో ఈ ఫైల్ తీసుకో, ఈ ఫైల్ అంతా కూడా ల్యాప్టాప్లో ఫీడ్ చేసేసాయి అని ఒక ఫైల్ని గగన్ భూమి చేతిలో పెడతాడు. భూమి అయితే తన డెస్క్ దగ్గరికి వస్తుంది. ఫోన్ చూసుకొని అదేంటి నాన్న ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు, ఒకసారి మామయ్యకి కాల్ చేసి అడుగుతాను అని కృష్ణప్రసాద్కి కాల్ చేస్తూ ఉంటుంది. అదేంటి మామయ్య ఫోన్ కలవటం లేదు, తీయట్లేదే అని అనుకుంటూ సరేలే నాన్నకే ఫోన్ చేస్తాను. నాన్న చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఏంటి నాన్న అని అడుగుతూ ఉంటే నీతో అర్జెంటుగా మాట్లాడాలి, త్వరగా ఇంటికి రామ్మా అని చెప్తూ ఉంటే అలాగే నాన్న అని భూమి ఫోన్ కట్ చేస్తుంది.
భూమి ఇక పరిగెత్తుకొని గగన్ దగ్గరికి వస్తుంది. సార్ అర్జెంటుగా నాన్న ఫోన్ చేశారు, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటే, నేను నీకు పర్మిషన్ ఇవ్వను, నేను చెప్పిన ఫైల్ మొత్తం కూడా ల్యాప్టాప్లో ఎక్కించేసి తర్వాత వెళ్ళు అని గగన్ చెప్తాడు. సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్తున్నాను కదా, అదే మా అంకుల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మీ దగ్గర నుంచి నేనే బలవంతంగా పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి భూమి పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది. భూమి అలా పరిగెడుతూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా చరణ్ అక్కడికి వస్తాడు. గగన్ క్యాబిన్లో ఉన్న ఒక చైర్ని తీసుకొని విసిరి కొడతాడు. ఏంట్రా ఫ్రస్ట్రేషన్ అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఫ్రస్ట్రేషన్ కాదన్నయ్య, ఇది కోపం అన్నయ్య అని అరుస్తూ ఉంటాడు. అసలు ఏమైందో చెప్పరా అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆ శరత్చంద్రగాడు నాన్నని కొట్టాడన్నయ్య అని చరణ్ చెప్పగానే గగన్ కూడా కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటాడు. వెంటనే గగన్ అక్కడ టేబుల్ పై ఉన్న పేపర్ వెయిట్ని చేతిలోకి తీసుకుంటాడు. పిడికెలు గట్టిగా బిగించేస్తాడు. వెనక్కి తిరిగి ఉంటాడు. ఏంటన్నయ్య, నాకే ఎంత కోపం వస్తుంటే నాన్నని కొట్టినందుకు నీకు కోపం రావడం లేదా అన్నయ్య అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో చెప్పు అని గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు. ఆ అపూర్వ చెప్పిన మాటలే ఆ శరత్చంద్ర నమ్ముతూ ఉంటాడంట. అపూర్వ చెప్పిన మాటల్ని గుడ్డిగా ఎందుకు నమ్ముతాడు, నేను చెప్పిన మాటల్ని ఎందుకు నమ్మరు అని నాన్న అడిగినందుకు ఆ శరత్చంద్రగాడు నాన్నని కొట్టాడన్నయ్య, కొట్టాడు అని చరణ్ కోపంగా రగిలిపోతూ చెప్తూ ఉంటాడు. ఆ అపూర్వ గురించి మాట్లాడితే నాన్నని కొట్టేస్తారా అన్నయ్య, అలా ఎలా కొట్టేస్తారన్నయ్య, అసలు ఆ ఇంట్లో మేమైనా ఊరికే పడి తింటున్నామా, కాదు కదా అన్నయ్య, అక్కడున్న వ్యాపారాలన్నింటినీ కూడా నాన్నే దగ్గరుండి చూసుకుంటున్నాడు. గడియారంలో ముళ్ళులా 24 గంటలు తిరుగుతూ పనిచేస్తూనే ఉన్నాడు, చూసుకుంటూనే ఉన్నాడు. వాటికి మాత్రం నాన్న కావాలి. ఇప్పుడు అపూర్వ మాటల్ని గుడ్డిగా ఎలా నమ్ముతారని ప్రశ్నించినందుకు నాన్నని ఎందుకు కొడతాడన్నయ్య అని చరణ్ అడుగుతూ ఉంటాడు. గగన్ వేరొక వైపుకి నిల్చొని రగిలిపోతూ ఉంటాడు. ఏంటన్నయ్య, నీకు చీమ కూడా కుట్టినట్లు లేదా అన్నయ్య, నువ్వు ఏ విధంగానూ రియాక్ట్ అవ్వవు అన్నయ్య, వాడికి అంత ధైర్యం, నువ్వు రియాక్ట్ అవ్వకపోయినా పర్వాలేదన్నయ్య, ఈసారి నేను రియాక్ట్ అవుతాను, నాన్నని కొట్టినందుకు నేను రియాక్ట్ అవుతాను అన్నయ్య, ఆ శరత్చంద్ర గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఈసారి నేను ఏదో ఒకటి ఖచ్చితంగా చేసే తీరుతాను అని చరణ్ కోపంగా వెళ్ళిపోతాడు. చరణ్ వెళ్ళిపోగానే గగన్ తన చేతిలో ఉన్న పేపర్ వెయిట్ మొత్తం కూడా ఇక పొడి పొడిగా అయిపోయి ఉంటుంది. అది కాస్త కింద పోసేస్తూ ఉంటాడు. అంటే గగన్ అంతలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక భూమి ఆటోలో బయలుదేరి ఇంటికి వెళ్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అసలు గగన్ ఆఫీసులో భూమి పిఏగా చేరిందనే విషయం ఆయనకి తెలిసిపోయిందని నేను భూమికి ఫోన్ చేసి చెప్పాలి అని వెంటనే భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. భూమి అయితే ఫోన్ తీయదు. అదేంటి భూమి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ఉంటాడు. నక్షత్ర హాల్లోకి వస్తుంది. గోరింటాకు దగ్గరికి వస్తుంది. ఏంటి అమ్మా నాన్న చాలా కోపంగా ఉన్నారే, ఏమైంది గోరింటాకు అని అడుగుతూ ఉంటే, ఆ భూమి గగన్ గారి ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యింది అన్న ఆ విషయం అపూర్వ మీ నాన్నకు చెప్పింది. ఇప్పుడు భూమి కోసం వెయిట్ చేస్తున్నారు, భూమి రాగానే ఇంట్లో నుంచి గెంటేస్తారు అని చెప్తూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వస్తుంది. ఏంటి నాన్న, ఏం మాట్లాడాలి, అర్జెంటుగా రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది.